మేడ్చల్ నియోజకవర్గంలో మరోసారి మల్లారెడ్డి గెలుపు ఖాయమని బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రచారంలో మంత్రి మల్లారెడ్డికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందంటున్న మంద సంజీవారెడ్డితో మా బ్యూరో రిపోర్టర్లు రాజు, ప్రణయ్ స్పెషల్ చిట్ చాట్. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఇంటింటికి కూడా కార్యక్రమాలు తీసుకెళ్తా ఉన్నారు. అనునిత్యం కూడా ప్రజల్లో తిరుగుతూ కూడా మల్లారెడ్డిని గెలిపించాలి అన్నటువంటి నేతృత్వంలో ఈ రోజు బోడుప్పల్ నియోజకవర్గంలో బోడుప్పల్ డివిజన్ లో మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కలిసి, అందులో ప్రధానంగా బోడుప్పల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంద సంజీవరెడ్డి ఆయన నేతృత్వంలో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా బైక్ ర్యాలీ తీయడం జరిగింది. ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంజీవన్, ఎట్లా సాగుతా ఉంది ప్రచారం, ఎట్లా కొనసాగుతా ఉంది? ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డి గారి గెలుపు కోసం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ కలిపి ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ బైకాలు జరిగింది. ముందుగా బోడుప్పల్ పట్టణ మొత్తం బైకాలు తిరుగుతూ వేలాది మంది బైకులు, విద్యార్థులు, యువకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బోడుప్పల్ మొత్తం పట్టణ మొత్తం తిరిగి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి వరంగల్ హైవే మెయిన్ రోడ్డుకు బైకాలుగా రావడం జరిగింది. అక్కడ నుంచి పిర్జాగూడ పట్టణ ప్రజలు మొత్తం కూడా వారు అక్కడ ఆధ్వర్యంలో కొన్ని వరంగల్ హైవేలో మొత్తం ర్యాలీ తీయడం జరిగింది. ఇందులో వేలాదిగా అటు బోడుప్పల్ ఇటు పిర్జాగూడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరి ఎమ్మెల్యే అభ్యర్థి మల్లారెడ్డి గారు, అదేవిధంగా ప్రీతిరెడ్డి గారు, భద్రరెడ్డి గారు, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మీరావు గౌడ్ గారు, పిర్జాగూడ మేయర్ చెక్కా వెంకరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ శివ గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా అటు ఇటు మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యదర్శులు, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిల్ సభ్యులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని విజయంతం చేశారు. మనందరికీ తెలుసు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్ష ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి చరిత్రలోనే ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో వారినే 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత తెలంగాణ ప్రజల విషయం కూడా మనకు తెలుసు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఈ 10 సంవత్సరాలు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి 28 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా ఈ 10 సంవత్సరాలు తీర్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కింది. అదేవిధంగా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే, పేదవాళ్ళు ఇంకా కూడా అభివృద్ధి చెందాలంటే, మరి తెలంగాణ రాష్ట్రం మరి ఇంకా కూడా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి 3వసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి కావాలంటే మన ప్రియతమ నాయకులు రాష్ట్ర కార్మిక విభాగం శాఖ మంత్రులు మల్లారెడ్డి గారు ఈ తెలంగాణ మేడ్చల్ నియోజకవర్గాన్ని 2వసారిగా ఎమ్మెల్యే కావాలి. మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే అయితే కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి అయితే కాబట్టి మరి మల్లారెడ్డి గారిని గతంలో 2018లో 88,000 మెజార్టీ తోటి మేము గెలిపించుకున్నాం మల్లారెడ్డి గారిని. ఈసారి 1,00,000 మెజార్టీ తోటి మల్లారెడ్డి గారిని భారీ మెజార్టీ తోటి గెలిపించి ఆపోజిట్ పార్టీలకు, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు డిపాజిట్ గల్లంతే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనిచేస్తా ఉన్నారు. అందుకు ఉదాహరణగానే ఈ రోజు జరిగినటువంటి బైక్ ర్యాలీలు కొన్ని వేలాది మంది తండోపతండాలకు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నారు. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ, సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడు మీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? ప్రజల నుంచి మేము గత 10 రోజుల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గాని, మహిళలు గాని, మా కార్పొరేటర్లు గాని, మా కౌన్సిల్ సభ్యులు గాని ఇంటింటి తిరిగి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను, కరపత్రం వాళ్ళకి ఇచ్చి బొట్టు పెట్టి వారిని కోరినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు. అయ్యా బిడ్డ, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు 175 రూపాయలు పింఛన్ ఉండే, మా బిడ్డ కేసీఆర్ వస్తే మాకు ఇలా 2016 పింఛన్ వస్తుంది. కేసీఆర్ కు మేము మళ్ళా ఓటేస్తే మాకు రానున్న 5 సంవత్సరాల్లో మాకు 5,000 పింఛన్ వస్తుంది. మాకు కేసీఆర్ పెద్ద కొడుకుగా ఉన్నాడు కాబట్టి మేము కేసీఆర్ కే ఓటేస్తామని చెప్తా ఉన్నారు. మహిళా తల్లులు, గృహిణులు, అయ్యా అప్పుడు ఉన్నటువంటి 400 ఏదైతే గ్యాస్ 2014లో గ్యాస్ సిలిండర్ 400 ఉందో, ఇలా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ రోజు 1,200 రూపాయలు ఏదైతే గ్యాస్ ఉంది. మేము రేపు జరగబోయే 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో మేము కేసీఆర్ కారు గుర్తుకు ఓటేస్తాం. మాకు 400కే కేసీఆర్ కలెక్షన్ ఇస్తాడు, గ్యాస్ ఇస్తాడు. కాబట్టి మాకు 600 ప్రతి నెల ఆదా అవుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ కి ఓటేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో మరి కరెంట్ ఉండేది కాదు, నీళ్లు ఉండేది కావు. ఈరోజు 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి, 24 గంటలు కరెంట్ వస్తుంది. వ్యవసాయాలకి తాగునీటు, సాగునీరు పుష్కలంగా వస్తుంది. కాబట్టి మేము కేసీఆర్ కి ఓటేస్తాం, కారు గుర్తుకు ఓటేస్తాం, మళ్ళీ గెలుపుకుంటామని చెప్పి మాకు మహిళలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ కూడా అదే పార్టీ, ఇదే ఎజెండాతో వెళ్తా ఉంది. 6 గ్యారంటీలతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నారు అని చెప్పేసి తోటకూర వర్జేష్ యాదవ్ ఇంటింటి ప్రచారంలో చెప్తా ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. 2014 కన్నా ముందు కాంగ్రెసే అధికారంలో ఉంది.
ఇదే బోడుప్పల్, ఇదే పిజ్జాగూడ, ఇదే మేడిపల్లి మండలంలో 15-20 ఒకసారి నీళ్ళు వస్తుండే 2014 కంటే ముందు. ఇక్కడ మొత్తం ఇక ప్రజలు బైక్ ర్యాలీ ఎట్లా తిరిగిందో మొత్తం ట్యాంకర్లు తిరిగేటి వాళ్ళవి. ప్రతి రోజు నెలలో 5 సార్లు 6 సార్లు 3 రోజుల కోసం ట్యాంకర్ వస్తునే వాళ్ళు. మరి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. 11 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 11 సార్లు చేయని అభివృద్ధి మరి ఈసారి ఎట్లా చేస్తాను విషయం తెలియజేస్తాను. వజ్రేష్ యాదవ్ ఉన్నాడు. మీకు పక్కన ఇక్కడ చూడండి, సర్వే నంబర్ 85లో 3 ఎకరాల ప్రజల భూమిని కబ్జా చేసి ఈ రోజు కోర్టుకెక్కి మరి కోర్టులకు తిరుగుతా ఉండు, పోలీసులకు కేసు చేసుకుంటా ఉండు. ఆ 3 ఎకరాల పేద బడుగు వేసిన ప్రజలు, ఉద్యోగస్తులు మరి గాంధీ భవన్ ముందు ధర్నా చేసిర్రు. మరి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిర్రు. ఒక భూ కబ్జాదారునికి మీరు ఎట్లా బీఫామ్ ఇస్తారు, మీరు ఎట్లా చేస్తారని చెప్పారు. అలాంటి వాళ్ళు మాకు పోటే కాదు. వజ్రేష్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి పోటే కాదు. బోడుపల్లో భారీ మెజార్టీ మేము ఇవ్వబోతా ఉన్నాము. బోడుపల్లి ఉన్న యాదవ్ సోదరులు, ముత్రా సోదరులు, గంగపుత సోదరులు, ముండ్రుకాపు సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉన్నారు. భారీ మెజార్టీ తోటి బోడుపల్లో కారు గుర్తుపై ఓటేసి మల్లారెడ్డి గారికి భారీ మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు. సార్, ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ కానీ, బీసీ బంధు, దళిత బంధు అందరికీ అందలేదని చెప్పి ప్రజలు చాలా మంది అడుగుతా ఉన్నారు. సో దీన్ని మీరు ఈ ప్రచారంలో ఎట్లా అధిగమిస్తారు? భారతదేశ చరిత్రలో అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు ఒక మాట అనేది, తరతరాల తలరాతగా బడుగు బలైన వర్గాలుగా నికృష్ట నిమ్న జాతులుగా వెలివేయబడి యుగ యుగాలుగా దగాపడ్డ దళిత సోదరుల బతుకులు చిగురించక ఇంకెన్నాళ్ళకు చిగురిస్తాయి అని చెప్పారు ఎన్టీ రామారావు అన్నాడు 82లో 83లో. అప్పుడు కొంత ప్రయత్నం చేసిడు. ఆ రోజు సంధి ఈ రోజు వరకు దళితులను ముట్టుకున్న పాపన్న ఏ రాజకీయ పార్టీ పోలేదు. వాళ్ళని ఓటు వేసే యంత్రాలుగా, ఓటర్లుగా నమోదు చేసే తప్ప వాళ్ళని పట్టించుకున్న పాపం లేడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకోలేదు, ఏ ప్రభుత్వం తీసుకోలేదు. దళితులకు 10 లక్షలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, వ్యాపారంలో తీసుకుపోవాలని చెప్పి స్కీమ్ తీసుకుంటూ ఈ దళిత బంధు అనేది ఒకటేసారి ఉన్న దళితకి ఇచ్చేది కాదు. ఇది నిరంతరం కొనసాగుతుంది. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్న రోజులు ఇది నిరంతరం కొనసాగుతుంది. అదేవిధంగా బీసీ బంధు అది కూడా నిరంతరం కొనసాగుతుంది. డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒకటేసారి 5 సంవత్సరాల ఏడాది మొత్తం ఇల్లు కట్టియరు. సంవత్సరానికి నిరంతరం కొనసాగే ప్రక్రియ. దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ అనేటివి వాళ్ళు చెప్తున్నట్టు ఏడ కట్టించారంటే వేలాది లక్షలాది కట్టించడు, ఇంకా లక్షలు కట్టిస్తూనే ఉంటాడు. సో ఫైనల్ గా మొత్తం నియోజకవర్గం, ఓవరాల్ నియోజకవర్గంలో ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? మల్లారెడ్డి గారు 1,00,000 మెజార్టీతో మేము గెలిపేపోతాము. 2018లో బోడుపల్లి నుంచి 13,000 మెజార్టీ ఇచ్చిన ఒక ఓన్లీ బోడుపల్లి నుంచి. ఈ రోజు బోడుపల్లి నుంచి 15,000-20,000 మెజార్టీ ఇస్తాం. మేడ్చల్ మొత్తం కూడా మల్లారెడ్డి గారు 1,00,000 మెజార్టీతో గెలిపోతా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు రావు. బీజేపీ నుంచి క్యాండిడేట్ లేడు. ఇప్పటివరకు పోటీ చేయడానికి భయపడతా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంతకు బయటకు వెళ్తలేడు. బోడుపల్లిలో గిరగిర తిరుగుతా ఉన్నాడు. మరి ఇంత పెద్ద నియోజకవర్గంలో మాకున్నటువంటి కార్యకర్తల బలం, మాకున్నటువంటి మా యువకుల బలం, మాకున్నటువంటి ప్రజల బలంతో మేము నిరంతరం ప్రజలు పోతా ఉన్నాం. పెద్ద మెజార్టీతో మల్లారెడ్డి గారిని గెలిపించబోతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఇలా జరిగినటువంటి ర్యాలీని విజయవంతం చేసిన బోడుప్పల్, ఫిర్యాదుగూడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అక్కడ మేయర్, ఇక్కడ మేయర్కు, మరి కార్యకర్తలకు అందరికీ పేరు పేరు ఉదయపూర్ నమస్కారం చేస్తూ జై హింద్, జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు. సో ఫైనల్ గా మొత్తం మేడ్చల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా కారు గుర్తును గెలిపిస్తాం. కారు జోరు సారు సర్కారు అన్నటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమాలే ఈ రోజు మల్లారెడ్డిని గెలిపించబోతా ఉన్నాయి. భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గంలో జెండా ఎగరవేయబోతా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీల నేతలు ఇంతవరకు కూడా ప్రజల్లో కనిపించట్లేదు అంటూ కూడా మన సంజీవ్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రణయ్, అమ్మా న్యూస్.